స్మార్ట్ ఫోను మానవుడు శీర్షపద్యం. భాస్కరుని పద్య సౌరవం. యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఈనాడు స్మార్ట్ ఫోను చేతిలో లేకపోతే ఏ పని చేయలేకపోతున్నాం. అంత ప్రాముఖ్యం అయిపోయింది మనకు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏ విషయమైనా అందులోనే సేకరించుకుంటున్నాం. చాలా కాలక్షేపం కూడా మానవుడికి అవుతుంది. వలన ఎంతో విజ్ఞానాన్ని కూడా మనం గడిస్తున్నాం. మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అది దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ మానవుడు ఎలా ఉంటాడో నేను సరదాగా రాసినటువంటి పద్యం ఇది. అన్యదా భావించకూడదని భావిస్తున్నాను. స్మార్ట్ ఫోన్ మానవుడు శీర్షపద్యం. వాట్సాపులోనున్న వందైన విషయాలు గంటైన చూచుచూ గడుపువాడు. ఫేస్బుక్ నందున ఫేసును పెట్టెనా సుంతైన వదలక సూచువాడు. యూట్యూబ్ దూరిన యుగమైన జాలదు బయటకు రానని వదులువాడు. యాపులన్నింటినీ ఆనందమున జూచి ఎన్నియో సంగతులు ఎరుగువాడు. స్మార్ట్ ఫోను బట్టి సరదాగా గడుపుచు నందనునిగా నవ్వువాడు. ఫోను చేత లేకపోయినా ఈనాడు ఏమీయూ తెలియదని ఏడ్చువాడు. ఫోను చేత లేకపోయినా ఈనాడు ఏమీయూ తెలియదని ఏడ్చువాడు. రచన కురుబ భాస్కర్. తెలుగు భాషోపాధ్యాయులు, బోధకవి, అనంతపురం జిల్లా. నూతన పద్యాలను రచించేటువంటి కవులను ఆదరించి వారిని ప్రోత్సహించే విధంగా ఇలాంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ను అందరూ తెలుగు భాషాభిమానులు, తెలుగు పద్యాన్ని గౌరవించే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. పి. భాస్కర్.